భార్యాభర్తల బంధం ఒక పవిత్రమైన బంధం. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న ఆకర్షణలు ఆ బంధాన్ని కూల్చేయడానికి ప్రయత్నిస్తాయి. ఈ కథ కూడా సరిగ్గా అలాంటిదే. కిరణ్ శ్రావ్య ప్రేమ పెళ్లి చేసుకున్నారు. శ్రావ్య కోట్ల ఆస్తిని కన్నవాళ్లను కేవలం కిరణ్ ప్రేమను నమ్మి వదులుకుంది. అతనే తన ప్రపంచంగా బతుకుతుంది. కిరణ్ కి ఇదంతా తెలుసు, కానీ వాళ్ళ బంధం రాను రాను రొటీన్ గా అయిపోయింది. ఆ త్యాగం అతనికి చులకన అయిపోయింది. అప్పుడే ఆఫీసులో మాయా అనే అందమైన అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది. ఆమె పరిచయం అతనికి కొత్తగా అనిపించింది. ఇంట్లో శ్రావ్య అమాయకంగా ఎదురు చూస్తూ ఉంటే కిరణ్ మాయతో రహస్యంగా ఫోన్లో మాట్లాడేవాడు. ఆ తప్పుడు ఆకర్షణ అతన్ని పూర్తిగా లాగేసింది. ఒకరోజు మాయను కలవడానికి కిరణ్ ప్లాన్ చేశాడు. ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ ఉంది, లేట్ అవుతుందని శ్రావ్యకు అబద్ధం చెప్పాడు. సరే అండి, జాగ్రత్తగా వెళ్ళిరండి అని శ్రావ్య అమాయకంగా చెప్పింది. ఒక కాస్ట్లీ రెస్టారెంట్ లో మాయ కోసం కిరణ్ వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో పక్క టేబుల్ వైపు చూశాడు. అక్కడ ఒక 60 ఏళ్ల జంట కూర్చొని ఉంది. ఆ భర్తకు 2 చేతులు లేవు. ఆ భార్య ప్రేమగా తన చేతులతో గోరుముద్దలు తినిపిస్తుంది. ఆమె కళ్ళల్లో కష్టం లేదు, కానీ కేవలం భర్తపై ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. ఆ భర్త కన్నీళ్లతో "నన్ను క్షమించు, నీకు భారం అయిపోయాను" అన్నాడు. ఆ మాటకు ఆ భార్య, "ఏవండి, భారం అంటారేంటి? ఇది నా బాధ్యత. 7 అడుగులు నడిచింది, కష్టం వచ్చినా సుఖం వచ్చినా కలిసి ఉందామని. సుఖంలో ఉన్న నేను ఈ చిన్న కష్టానికి వదిలేసి వెళ్ళిపోతానా" అంటూ ప్రేమగా ఇంకో ముద్ద తినిపించింది. వాళ్ళ మాటలు కిరణ్ గుండెలో బాణంలా గుచ్చుకున్నాయి. నేనేం చేస్తున్నాను? రేపు నాకు ఇలాంటి లోపం వస్తే శ్రావ్య నన్ను వదిలేస్తుందా? తన కోట్ల ఆస్తిని వదిలేసి నా దగ్గరకు వచ్చింది. నా కోసం సర్వస్వం త్యాగం చేసింది. నేను చేస్తున్న ఈ మోసం తన త్యాగానికి బహుమతి అని ఆలోచిస్తూ ఉండగా హాయ్ కిరణ్ అంటూ ఎదురుగా మాయ నవ్వుతూ కూర్చుంది. కిరణ్ ఒక్క క్షణం ఆమె కళ్ళల్లోకి చూశాడు. కానీ అతనికి తనని నమ్మి వచ్చిన శ్రావ్య, ఆ పెద్దాయన ప్రేమ మాత్రమే గుర్తొచ్చాయి. వెంటనే లేచి నిలబడ్డాడు. "క్షమించు మాయా, నేను ఈ తప్పు చేయలేను. నా భార్య నా కోసం ఇంట్లో ఎదురు చూస్తుంది. నేను వెళ్ళాలి" అని చెప్పి ఆమె షాక్ లో ఉండగానే కిరణ్ అక్కడి నుండి ఇంటికి పరిగెత్తాడు. శ్రావ్యకు ఇష్టమైన మల్లెపూలు కొని ఇంటికి వెళ్ళగానే శ్రావ్యను గట్టిగా కౌగిలించుకున్నాడు. "క్షమించు శ్రావ్య, నన్ను క్షమించు. నా కోసం నువ్వు నీ లోకాన్నే వదులుకున్నావు, కానీ నేను నిన్ను మోసం చేయబోయాను. ఇప్పుడే తెలిసింది, నువ్వు నా కోసం చేసిన త్యాగం ముందు ఏ ఆకర్షణ సరిపోదని. నువ్వు మాత్రమే నా జీవితం అని కేర్ చేశాడు." చూశారు కదా ఫ్రెండ్స్, ఆకర్షణ అందాన్ని చూస్తుంది, కానీ ప్రేమ త్యాగాన్ని, నమ్మకాన్ని చూస్తుంది. శరీరం లోపించిన జీవితాంతం తోడుగా నిలుస్తుంది. మీ భర్త లేదా మీ భార్య మీకోసం చేసిన గొప్ప త్యాగం ఏంటి? ఈ వీడియోని లైక్ చేసి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హార్ట్ టచింగ్ వీడియోల కోసం మన ఆరి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్. టీ మారి.